చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, రేపు ఇంట్రాడేలో ఈ మిస్టేక్ చేయొద్దని. కరెక్ట్గా ఎస్టర్డే వీడియోలో మనం మెన్షన్ చేసిన లెవెల్ మీకు గుర్తుందా? 21,928, 21,122. అంటే ఈ జోన్ టచ్ చేసిన తర్వాత డిప్ కొడుతుంది అని చెప్పి ఇనీషియల్ మూమెంట్స్లో చెప్పాను, అంతేనా? ఆవేశంలో మార్కెట్ ర్యాలీ అయింది కదా అని రేపు ఎర్లీ మూమెంట్లో వెళ్ళి బై చేయొద్దు అని. చూడండి, మీలో చాలామందికి ఒక ఫీలింగ్ ఉంటుంది, కరెక్ట్గా నేను సెల్ చేద్దాం అనుకునేటప్పుడు సెల్ చేసినాక మార్కెట్ ఏమో రివర్స్ అవుతూ ఉంది, నేను బై చేసి ప్రాఫిట్ పొందాము అని నేను బై స్టార్ట్ చేసిన తర్వాత మార్కెట్ ఏమో సడన్గా రివర్స్ అవుతూ ఉంది. సెబీలో ఎవరో ఉన్నారు, అంటే ఎన్ఎస్సిలో ఎవరో ఉన్నారు, సెబీ కాదులేని ఎన్ఎస్సిలో ఎవరో ఉన్నారు, కరెక్ట్గా నా ట్రేడ్కి తగ్గట్టుగా ఆపోజిట్గా మార్కెట్ని ఆపరేట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ అయితే ఉంటుంది, అవునా కదా? మీలో చాలామందికి వచ్చే ఉంటుంది, బిగినింగ్ స్టేజ్లో అట్లీస్ట్ ఏంటంటే వచ్చే ఉంటుంది కదా. దానికి కారణం ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏదైనా కానీ ఇనీషియల్ మూమెంట్లో సెల్ ఆఫ్ వచ్చి కానీ ఓవరాల్గా మార్కెట్ ఏంటి పైకే వెళ్తుంది, ఆ విషయం మీకు అర్థమైంది కదా. క్లియర్ కట్గా నేను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్లో వీడియోలో మాట్లాడతాను. అలాగే మళ్ళీ యుఎస్ మార్కెట్లో ఏం జరుగుతుందో చూద్దాం. అక్కడ జాబ్స్ డేటా రిలీజ్ అయింది. అలాగే ఈరోజు మనం అనుకున్నాం కదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫుల్ గ్రీన్ క్యాండిల్ అని. క్లోజింగ్కి చూశారు కదా, ఫుల్ గ్రీన్ క్యాండిలే ఉంది కదా. మరి అది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పి పీపుల్ అడుగుతున్నారు. అలాంటి విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. అలాగే రేపు ఇంట్రాడేకి ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఓవరాల్గా మార్కెట్ బ్యాంక్ నిఫ్టీలో అంటే అప్కమింగ్ డేస్లో టార్గెట్స్ ఏంటి అనేది మాట్లాడదాం. అలాగే యూపీఎల్ని డౌన్గ్రేడ్ చేశారు ఫిచ్ వాళ్ళు, మరి మనమేమో కొన్నాం, మరి ఇప్పుడు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హిందూవేర్కి సంబంధించిన అప్డేట్ గురించి మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాం, కానీ 2 డేస్ నుంచి నాంతూ ఉంది కదా, హిందూవేర్ వాళ్ళు చూసేద్దాం. ఇన్ఫోసిస్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఉంది. ఎట్లాంటి న్యూస్ అప్డేట్స్ చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. అలాగే ఏంటంటే వీడియోని ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, ట్రేడింగ్ గ్రూప్స్కి షేర్ చేయండి. మన ఛానల్ బెనిఫిట్ అందరూ పొందాలి కదా. అంటే అప్పుడు ఖచ్చితంగా ఏంటంటే అందరికీ, ఫ్రెండ్స్ కాకపోయినా అందరికీ కూడా ట్రేడింగ్ గ్రూప్స్ అయినా సరే షేర్ చేసేసి నేను చెప్తాను. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. 3-4 వీడియోస్ మీరు వెనక్కి వెళ్ళి చూడండి, నచ్చి మీ అంతరం మీరే సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా వేరే వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేస్తారు. చూడండి, ముందుగా యుఎస్ మార్కెట్లో మళ్ళా ర్యాలీ స్టార్ట్ అయింది, సూపర్ కదా. మనం అనుకున్నాం కదా ఏంటంటే ఆ సిపిఐ నెంబర్స్ వల్ల వచ్చింది రీట్రేస్మెంటే, ఎందుకంటే కంటిన్యూగా పైకి వెళ్ళింది కదా. సిపిఐ నెంబర్స్ కూడా ఏంటంటే ప్రీవియస్ మంత్తో కంపేర్ చేస్తే తగ్గాయి. మహా అయితే ఇంకొక డే వచ్చేదేమో రీట్రేస్మెంట్, అదే టెంపరీ సెల్ ఆఫ్, కానీ ఓవరాల్గా పైకి వెళ్ళింది కదా. కాబట్టి ఏంటంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా ఏంటంటే స్ట్రైట్ లైన్లో వెళ్తాం, కిందకి వెళ్ళినా పైకి వెళ్ళినా. కాబట్టి ఆ రీట్రేస్మెంటా ఓవరాల్గా ఎఫెక్ట్ చేస్తుందా అనేది చూడాలి. ఓవరాల్గా మళ్ళీ ర్యాలీ ఎందుకు ఉంది. ఒకసారి జాబ్లెస్ అంటే యూఎస్కి సంబంధించిన డేటా వచ్చింది, జాబ్స్ డేటా వచ్చింది. ఆ జాబ్లెస్ క్లెయిమ్స్ ఆ డేటా చూస్తే నెగిటివ్ కనిపిస్తుంది, కానీ వాళ్ళ మార్కెట్ ర్యాలీ అయింది కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకోరు. అదే ఈరోజు మార్కెట్ పడుంటే ఆ జాబ్లెస్ డేటా అది ఎస్టిమేట్స్ కన్నా తక్కువ వచ్చినాయి, ఇట్లాంటివి కనిపిస్తాయి అన్నమాట. చూడండి, మీరు జాగ్రత్తగా చూస్తే స్టాక్ మార్కెట్లో మార్కెట్ పడితే దానికి కారణం అద్దుతారు మీడియా, అంటే టీవీ, మీడియా, సోషల్ మీడియా ఏదైనా కానీ. మార్కెట్ పెరిగితే దానికి కారణం ఏంటో అద్దుతారు, అర్థమవుతుందా? మరి న్యూస్ అప్డేట్స్ వల్ల పడవా అంటే పడతాయి, కానీ ఏంటంటే మెజారిటీ ఏంటంటే మనకి న్యూస్ అప్డేట్లు వచ్చినప్పటికీ మార్కెట్ రియాక్ట్ అయి ఉంటుంది. ఈ విషయం మీరు అబ్జర్వ్ చేయండి. అట్లాగే ఏంటంటే డైలీ పాజిటివ్ న్యూస్లు, నెగిటివ్ న్యూస్లు 2 ఉంటాయి. మార్కెట్ రియాక్ట్ అయిన తర్వాత ఇందుకు పెరిగింది, మార్కెట్ పడిపోయిన తర్వాత ఇందుకు పడిపోయింది, దానివల్ల ట్రేడింగ్ చేయగలమా? సాధ్యం కాదు, అర్థమవుతుందా? మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఎవ్రీడే మూవ్ని స్టాక్ మార్కెట్లో ప్రెడిక్ట్ చేయడం అనేది కష్టం.
మరి ఎలాగా అంటే స్టాక్ మార్కెట్లో ఓవరాల్గా బ్రాడ్ ఎడిపోతుంది. ఓవరాల్గా మార్కెట్ యొక్క అల్టిమేట్ ఇంటెన్షన్ ఏంటి, కరెంట్ మూమెంట్ ఏంటి, దేన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు, అసలు పైకి వెళ్ళాలని చూస్తున్నారా కిందకి వెళ్ళాలని చూస్తున్నారా? రాధికా సాంగ్ ఉంది కదా, ముందుకా వెనక్క అని, అది ఒకటి ఐడెంటిఫై చేయించాలి. అర్థమవుతుంది. అది ఐడెంటిఫై చేస్తే ఏంటంటే అటువైపు ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళటమే, అదే స్టాక్ మార్కెట్ నాకు తెలిసి. చూడండి ఫ్రెండ్స్, సార్ నిఫ్టీ గురించి. సో మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మంచి ర్యాలీస్ వచ్చాయి. ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి వాళ్ళ మాట్లాడుకుందాం. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఫుల్ క్యాండిల్ పడింది కదా, చాలా రోజుల తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫుల్ క్యాండిల్ పడింది. సో చూడండి ఈ వీడియోలో చెప్తానన్నాను కదా, మనం కరెక్ట్గా బై అనుకున్నప్పుడు సెల్ జరగటం, సెల్ అనుకున్నప్పుడు బై జరగటం, అలా ఎందుకు జరుగుతుంది అని అంటే మార్కెట్లో ఉన్న సెంటిమెంటు ఎస్టర్డే కానీ లేదా మీరు చూస్తున్న రీసెంట్ మూమెంటం చూసి దాన్ని బట్టి ఆ మూమెంట్లో మీరు అనుకున్న థాట్ అది, అంతేనా? సో నిన్న ర్యాలీ వచ్చింది కాబట్టి అబీవస్గా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 9:15కి కత్తులు తీసుకొని సిద్ధంగా ఉంటారు బై చేయడానికి, అంతేనా? ఎవరైనా అదేగా చేసేది. రిటైల్ పీపుల్ యొక్క థింకింగ్ అలాగే ఉంటుంది. మరి ఒకసారి ఓపెన్ అయ్యి కూడా పైకి వెళ్తాయి కదా అని అంటే వెళ్తాయి, నేను కాదనట్లేదు. కాకపోతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్లో మీరు ఎస్పెషల్లీ బిగినర్ అయినా లాస్ట్ 3 years లోపు ఎక్స్పీరియన్స్ ఉంటే ఫస్ట్ ½ an hour నుంచి 1 hour వదిలేసేయండి మార్కెట్ని. ఇంట్రాడే చేసే వాళ్ళకి చెప్తున్నాను, అర్థమవుతుందా? సో ఎందుకంటే దాని తర్వాత మీకు క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎడిపోతుంది అనేది. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతే ఒక ట్రేడ్ ఇనీషియల్ మూమెంట్స్లో నష్టపోతే ఏంటంటే మనం ఆవేశపడి ఏంటంటే ఇంకొక ట్రేడ్ చేసి మొత్తం 3:30కి గొల్లైపోతాం అనమాట. సో అందువల్ల ఫస్ట్ 1 hour ఇవ్వండి, మార్కెట్కి టైం అవ్వండి. ఎందుకంటే ప్రీ మార్కెట్లో బై ఆర్డర్లు, సెల్ ఆర్డర్లు రకరకాల పీపుల్ పెడతారు, చాలామంది ఇనిషియల్ ప్లేయర్స్ ఉంటారు కదా. అందువల్ల ఏంటంటే ఆర్డర్లు సెటిల్ అవ్వడానికి మూమెంట్ అనేది హైయెస్ట్ వోల్టాలిటీ అనేది మార్కెట్లో ఎప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ ½ an hourలోనే ఉంటుంది. అంటే దాని తర్వాత ఉండకూడదు ఏంటంటే, కానీ ఓవరాల్గా ఇయర్ మొత్తంలో మీరు ట్రేడింగ్ చేసిన తీసుకుంటే ఫస్ట్ ½ an hourలోనే ఎక్కువ వోల్టాలిటీ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది దూకే అవకాశాలు కూడా అప్పుడే ఉంటాయి. సో కాబట్టి ఆ పని చేయబాకండి అని చెప్తాను. అట్లాగే ఏంటంటే ఇక్కడ అంటే నాకు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే ఆల్రెడీ బైలో ఉన్నారు కాబట్టి సో వాళ్ళు చూడండి, ఇనిషియల్ ప్లేయర్స్ బై మోడ్లోనే, మనము బై మోడ్లోనే 9:15కి మనం చేద్దాం అనుకుంటున్నాం. అంటే ప్రీ మార్కెట్లో బయర్ ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర లేకపోతేనే కదా, అంటే ప్రీ మార్కెట్లో ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర హైయెస్ట్ బయర్ ఉన్నాడు, సెల్లర్ అవైలబిలిటీ లేకపోతే, అంతే కదా. చూడండి 9:15కి ప్రపంచం మొత్తం కూడా బై చేద్దాం అంటే ఇన్ ద సెన్స్ రీటైల్ ప్రపంచం మొత్తం కూడా బై చేద్దామని అనుకుంటున్నప్పుడు అబ్వియస్గా మరి ఎవరో ఒకళ్ళు సెల్ చేయాలి కదా. చూడండి మార్కెట్లో మీరు కొత్తగా ఎవరన్నా మీ ఫ్రెండ్ని చేర్చండి, ఒక 1 week అయిన తర్వాత మీరు చూసినా, లేదా పొద్దున్నే టీవీ పెట్టుకొని చూసినా కూడా మీరు ఈ గిఫ్ట్ నిఫ్టీ అలాగే టీవీ చూపిస్తే కనుక నిఫ్టీ పాజిటివ్గా ఓపెన్ అవుతుంది, గ్లోబల్ క్యూస్ బాగుంది అని అంటే నిన్న ర్యాలీ అయిందంటే ఎవరైనా వాళ్ళైనా బై చేయాలని చూస్తారా కదా. మరి సెల్ చేసే బగరాలు ఎవరు ఉండరు, సెల్ చేద్దామని ఎవరు అనుకోరు కదా, ఎందుకంటే మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్గా ఉంది. మరి మనము బై చేద్దామని అంటే రీటైల్ పీపుల్ ప్రపంచం బై చేద్దామని, ఎఫ్ఐడిఐ వీళ్ళు బై చేద్దాం అనుకుంటే మరి ట్రేడ్ ఎలా జరుగుతుంది? మీ ఊర్లో పొలం మీరు కొనాలని ట్రై చేయండి, ఎవరు నమ్మితేనే మీరు కొనేది, మీరు అమ్మాలని ట్రై చేయండి, ఎవరిని కొంటేనే కదా. సో ఎక్స్చేంజ్కి ఏంటంటే బై సెల్ రెండూ జరగాలి. అందుకనే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందో తెలుసా? సో ప్రీ మార్కెట్లో ఆర్డర్లను బేస్ చేసుకొని మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అని అంటే బయర్లు సెల్లర్లు ఆ ఆర్డర్లు ఈక్విలిబ్రియం పాయింట్ దగ్గరగా ఈక్వల్గా ఉన్న ఏరియాలో ఓపెన్ అవుతుంది, అంతేనా. కూరగాయల మార్కెట్లో ఇవాళ ఒక 1000 kilos వచ్చినాయి అనుకుందాం టమాటాలు. సో మార్నింగ్ ఆక్షన్లో బయర్లకి సెల్లర్కి దగ్గరగా అగ్రిమెంట్ ఉన్న ప్రైస్ దగ్గర ఆ రోజు టమాటా ధర పలుకుతుంది, అంతేనా. దగ్గరగా ఎక్కువ, లేకపోతే ఇంతైతే నాకు వద్దు అని వెళ్ళిపోతుంటే టమాటాలు పారేసిపోతారు కదా. అలాగే ప్రీ మార్కెట్లో ఉన్న ఆర్డర్స్ని బేస్ చేసుకొని 9:15కి మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అని అంటే దగ్గరగా ఈక్వలెంట్గా సెల్లర్లు బయర్లు ఉన్నారు, దగ్గరగా ఉన్నారు. ఐఎమ్ నాట్ సేయింగ్ సెల్లర్లు డామినేట్ చేస్తారని కాదు, బయర్లు డామినేట్ చేస్తారని అనట్లేదు. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ఎక్కువ చేస్తారు, కొన్నిసార్లు వీళ్ళు చేస్తారు. కానీ సో రకరకాల ప్రైస్ పాయింట్లో బై ఆర్డర్లు సెల్ ఆర్డర్లు ఉంటాయి ప్రీ మార్కెట్లో. ఒకళ్ళు ఎంత కొందామని, ఇంకొకళ్ళు అంత కొందామని ప్రీ మార్కెట్లో పెట్టుకుంటారు. ఆ మాయ అది ఎవరికీ తెలియదు, ఈవెన్ ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా చూడలేరు ఆ డేటాని.
సో అయితే ఏంటంటే మార్కెట్ ఓపెన్ అయ్యేటప్పుడు ఎక్కడ ఓపెన్ అవుతుందంటే ఆ కౌంటర్ ఆటోమేటిక్గా బయర్లు 100 మంది బయర్లు 90 మంది సెల్లర్ ఉన్నారనుకోండి. సో వేరే చోట 20 మెంబర్స్ బయర్లు అలాగే 100 మెంబర్స్ బయర్స్ అట్లా ఉన్నారనుకోండి. అట్లా మిస్ మ్యాచ్ ఎక్కువ ఉంటే కనుక అక్కడ ఓపెన్ అవుతుంది మార్కెట్. 90 మంది బై చేసేవాళ్ళు 100 మంది సెల్ చేసేవాళ్ళు, లేదా 90 మంది బై 90 మంది సెల్లు 100 మంది బై, ఇట్లా దగ్గరగా నెంబర్ ఆ డిఫరెన్షియేషన్ అనేది ఎక్కువ ఉండకూడదు. దాన్ని ఈక్విలిబ్రియం పాయింట్ అంటారు. అప్పుడు మార్కెట్ ఆ పాయింట్లో ఓపెన్ అవుతుంది. అఫ్కోర్స్ ఓపెన్ అయిన తర్వాత ఒక్కోసారి బయర్ డామినేట్ చేయొచ్చు, కానీ సెల్లర్ కూడా డామినేట్ చేయొచ్చు ఒక్కోసారి. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే ఓపెనింగే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెల్ ఆర్డర్స్ కనిపిస్తున్నాయి. మార్కెట్ కూడా ఆ ఏరియాలోనే ఓపెన్ అయ్యింది కాబట్టి సో అందువల్ల డిప్ అయ్యింది. మీరు అది కూడా చూసారు, ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు చెప్పాను. నిన్న హెడ్డింగ్ పెట్టిన మీనింగ్ కూడా అదే, మీరు చూసారు కదా. నిన్న హెడ్డింగ్ చూసారా, రేపు ఇంట్రాడేలో తప్పు చేయొద్దని లెవెల్ మెన్షన్ చేసేలా చూపించాను అనమాట. అయితే ఏంటంటే మనం సెల్ చేయకూడదు. పైకి వెళ్ళాలనే ఇంటెన్షన్ మార్కెట్లో ఉన్నప్పుడు వాళ్ళు టూ మచ్ ఆఫ్ క్వాంటిటీ బై చేసుకుంటా కొంత అలసిపోయినప్పుడు కొంత బుక్ చేసుకుంటారు, అంటే కొంత ప్రాఫిట్ బుకింగ్. అలసిపోవడం ఇన్ ద సెన్స్ వాళ్ళు కూడా బై చేద్దామన్నప్పుడు ఆర్డర్లు అవైలబిలిటీ ఉండాలి కదా మార్కెట్లో. రిటైల్ పీపుల్ కూడా బై చేద్దామని అనుకున్నప్పుడు ఆర్డర్లు ఎలా అవైలబిలిటీ ఉంటాయి, వాళ్ళు బై చేద్దామనుకుంటే అవ్వదు. అందుకని కొంత వాళ్ళు సెల్ చేసి వోల్టాలిటీని క్రియేట్ చేస్తారు. సో వాళ్ళకి ఆల్రెడీ చాలా లాంగ్స్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొంత సెల్ చేసుకొని ప్రాఫిట్ వస్తుంది కదా. సపోజ్ ఇక్కడ 1000 లాట్లు ఉన్నాయి, ఒక 100 లాట్లు సెల్ కొట్టారు, అంటే 1000 లాట్లు బై చేసి 100 లాట్లు సెల్ కొడితే 100 లాట్లు ప్రాఫిట్ వచ్చినట్లే కదా, మనీ వస్తాయి కదా. ఆ మనీతో మళ్ళీ లోయర్ లెవెల్లో ఏం చేంజ్ చేస్తారంటే బై చేసుకుంటా వెళ్తారు. అర్థమవుతుందా మార్కెట్ యొక్క మూమెంట్ ఇది. మీరు చూడండి, బహుశా ఇటువంటి కైండ్ ఆఫ్ అనాలిసిస్, ఈ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీరు వినుండకపోవచ్చు అక్కడ. అందువల్ల ఏంటంటే దీన్ని ఆడిగా చూస్తారు. చెప్పా కదా, మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళంగానే ఉన్న ప్రపంచమే కావాలనిపిస్తుంది మనకి, అంతే కదా. వేరే కంట్రీ పోయినా కూడా మన కంట్రీకి వెళ్ళిపోదాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటుంది. కొత్త ప్లేస్ అనేది ఇట్ కెన్ బి గుడ్ ఆర్ ఇట్ కెన్ బి బ్యాడ్. కొన్నిసార్లు చూడండి, సపోజ్ నేను జాబ్కి విప్రోకి పూణే వెళ్ళాను. ఫస్ట్ నాకేంటంటే 2-3 డేస్ ఈ వర్షం ఏంటి కథ ఏంటి మన వల్ల కాదు ఇక్కడ ఉండలేమనిపించింది. కానీ కొన్ని మంత్స్ ఇయర్స్ చేసిన తర్వాత ఏమైంది అని అంటే అక్కడ నుంచి వచ్చేటప్పుడు బాధేసింది, అంతేనా. అంతలా నచ్చింది ఆ ప్లేస్ అనేది. అట్లా ఏంటంటే సో మీకు కూడా ఉంటాయి అన్నమాట. అట్లాగేంటంటే న్యూని ఇన్వైట్ చేయండి అని చెప్తాను. మీరు సపోర్టు, రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజ్, ఈ రీట్రేస్మెంటు, అలాగే ఇండికేటర్లు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉండటం వల్ల కొత్తదనాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. అంటే యాక్చువల్గా న్యాచురాలిటీని మనం కోల్పోయి అన్నెసరీ ఫార్ములాస్ వేసుకుంటున్నాం, అంతే, అంతకంటే ఏం లేదు. సో ఏ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అయినా రెసిస్టెన్స్ దగ్గర సెల్ కొట్టాలి, సపోర్ట్ దగ్గర బై చేయాలి, అలా సాధ్యం కాదు, అలా చేయలేరు. ఒక సపోర్ట్ ఒక లైన్ మీద ఎన్ని ఆర్డర్లని బై చేయగలుగుతారు చెప్పండి. ఒకటే స్ట్రైక్ ప్రైస్ మీద ఎన్ని ఆర్డర్లు బై చేయగలుగుతారు? సరే, సపోర్ట్ మీద బై చేశారనుకుంటున్నాం, మరి పైకి వెళ్తున్నప్పుడు మార్కెట్ని ఎలా మూవ్ అవుతుంది? రిటైల్ పీపుల్ మూవ్ చేయలేరు కదా, వాళ్ళు రకరకాల ప్రైజుల్లో కొంటారు, వాళ్ళు కూడా సపోర్ట్ లైన్ దగ్గరే బై చేయాలనుకుంటారు. మరి పైకి ఎలా మూవ్ అవుతుంది అని అంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఏంటంటే ఈ లైన్ల మీద బై చేయరు. వాళ్ళ ఆర్డర్స్ యొక్క ఫ్లో అనేది ఇలా ఉంటుంది. ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క బయింగ్ చూస్తే వాళ్ళ స్టైల్ తెలుస్తుంది. సో ఇంతకీ సోది బాగానే చెప్పావు. మరి ఏం జరుగుతుంది మార్కెట్లో అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఈ క్యాండిల్ అప్పుడే, దే ఆర్ ఎయిమింగ్ ఫర్ 22,140, ఈ బ్రేక్అవుట్ కోసం చూస్తున్నారు అని చెప్తాను. అలాగే రేపు ఎర్లీ మూవ్మెంట్లో కనుక ఎక్కడన్నా ఓపెన్ ఉండండి 22,122 పైకి వెళ్ళినప్పుడు ఏంటంటే కాస్త మళ్ళీ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ కైండ్ ఆఫ్ వస్తుంది ఒకవేళ రేపే వెళ్తే. సో కాబట్టి ఏంటంటే ఈ లైన్ దాటినాక జాగ్రత్త. కానీ ఓవరాల్గా బ్రేక్అవుట్ వచ్చి ఆల్ టైమ్ హై వైపు వెళ్తుంది. ఎందుకంటే ఈ కాల్ చూసారా, చొరకత్తి హంసల్ దీవ్ ఫైట్లో వాళ్ళు ప్లాన్ చేస్తారే అలా ప్లాన్ చేశారు ఎఫ్ఐఎస్. కాబట్టి దే ఆర్ గోయింగ్ టు బ్రేక్ దిస్ జోన్. మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ పార్షియల్ ఆర్డర్స్ మాత్రమే ఉన్నాయని. సో రేపు అని నేను అంటలేదు, కానీ ఓవరాల్గా ఏంటంటే సో 22,122 అబవ్ అనేది నిఫ్టీ క్లోజ్ అవుతుంది, అందులో డౌటే లేదు. మధ్యలో ఏదైనా వ్యూ ఉంటే వీడియో దాకా ఆగను నేను టెలిగ్రామ్ గ్రూప్లోనే అప్డేట్ ఇస్తాను. అబ్బాయి నేను వీడియోలో ఇలా చెప్పాను కానీ మార్కెట్లో రన్నింగ్లో ఇక్కడ తేడా పడింది అని నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చేస్తాను, మీ అందరికీ తెలుసా విషయం. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా మెంబర్ అవ్వకపోతే కనుక మెంబర్ అవ్వండి. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను కాబట్టి ఈ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇప్పటిదాకా మనం చెప్పిన అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పటిదాకా నేను చెప్పింది నచ్చితే కనుక ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటారు.
సో యూపీఎల్ గురించి చూద్దాం పదండి. చూడండి సార్, యూపీఎల్ మనం కొన్నాము, మనం కొనిన తర్వాత కూడా పెరిగింది కదా, మన డే బిఫోర్ ఎస్టర్డేనే కదా మనం బై పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ తీసుకుంది. అయితే ఫిచ్ వాళ్ళు ఏంటంటే డౌన్గ్రేడ్ చేశారు. రీసెంట్ 3 క్వార్టర్స్ బాగోలేదు కదా, అందువల్ల ఏంటంటే వాళ్ళు BB+ నుంచి BBB మైనస్ దానికి ఏంటంటే వాళ్ళు డౌన్గ్రేడ్ చేశారనమాట. సో అవుట్లుక్ నెగిటివ్ అని. చూడండి, చాలా రేటింగ్ ఏజెన్సీస్ నెగిటివ్గా ఇచ్చినప్పుడు స్టాక్స్ అవకాశాలు దొరుకుతాయి. ఐఎమ్ నాట్ సేయింగ్ రేటింగ్ ఏజెన్సీస్ డౌన్గ్రేడ్ చేసినప్పుడల్లా అవకాశం ఉంటుందని చెప్పట్లేదు. కానీ సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడున్న మూమెంట్ని బట్టి వాళ్ళు చెప్తారు. అదే హైయర్ లెవెల్లోకి వెళ్ళి ఆల్ టైమ్ హైకి వెళ్తే సో అప్పుడు BBB++ ఏకి వస్తారు, సి నుంచి బి నుంచి AA+ డైరెక్ట్గా వచ్చేస్తారు. అప్పుడు వెళ్ళి మనం కొంటాం. అదే తప్పు. చూడండి, హిండన్బర్గ్ స్కామ్, అదానీ స్కామ్ కాదు అది. సో హిండన్బర్గ్ వాళ్ళు కామెంట్ చేసినప్పుడు మనం అన్నీ డౌన్గ్రేడ్ చేశారు, కానీ మనం ఒక 3-4 డేస్ చూసి దాన్ని బోటంలో కొన్నాం. ఇప్పుడు వస్తాయి అదానికి సంబంధించి అప్గ్రేడేషన్స్. ఇప్పుడు ఎవరికి కావాలి చూడండి. కానీ ఆపర్చునిటీ 5% ఆఫ్ ది పీపుల్ క్యాచ్ చేస్తున్నారు అని అంటే సో మనం చాలా బ్యాడ్ న్యూస్ అనుకుంటాం స్టాక్ మార్కెట్లో. సో వాటిలో మెజారిటీ ఏంటంటే గుడ్ న్యూస్లో అవన్నీ. సో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాడ్ న్యూస్ గుడ్ అని కాదు. బ్యాడ్లో అంటే ప్యానిక్లో మంచి కంపెనీ టెంపరీగా బ్యాడ్లో ట్రై టు ఫైండ్ ద ఆపర్చునిటీ. సో దానికి మించింది అయితే కన్నా స్టాక్ మార్కెట్లో లేదు. నేను కాదు చెప్పింది అది, వారన్ బఫెట్ గారు గురువు గారైన బెంజమిన్ గ్రహం గారి ఫార్ములా అది, అదనమాట కదా. చూడండి ఫ్రెండ్స్, అలాగే కంట్రీస్ దట్ హ్యావ్ ఎంటర్డ్ రెసిషన్ టుడే, జపాన్ అండ్ UK. ఏదో IPLలోనో వరల్డ్ కప్లోనో సెమీఫైనల్స్కి వచ్చినట్టు స్టేట్మెంట్ చూడండి. కంట్రీస్ దట్ హ్యావ్ ఎంటర్డ్ రెసిషన్ టుడే అని. జపాన్ UK రెండు కూడా అంటే కన్సిక్యూటివ్గా 2-3 క్వార్టర్స్ డిగ్రోత్ అయితే ఏంటంటే రెసిషన్లోకి వెళ్ళిపోయినట్టు ఆ కంట్రీస్. సరే, వాళ్ళు UKకి కారణం మీకు తెలుసు, జపాన్ ఏమో బాగా డెవలప్ అయిపోవడం రెసిషన్లోకి వెళ్ళడానికి కారణం. సో థింగ్ ఏంటంటే మన కంట్రీకి అలాంటి ఛాన్సెస్ తక్కువ, అర్థమవుతుందా? అది చూసుంటారు కదా చాలాసార్లు చార్టు. రష్యన్ వచ్చే పాసిబిలిటీస్ 0 ఉన్న కంట్రీ ఏది అని అంటే ఇండియా. చూడండి ఫ్రెండ్స్, ఇన్ఫోసిస్కి సంబంధించి సో రికవరింగ్ ఫ్రమ్ ద లాస్ ఆఫ్ అంటే చూడండి పెద్ద డీల్ పోయింది డిసెంబర్లో, ఆ విషయం మీ అందరికీ తెలుసు. సో నెగిటివ్ నుంచి పాజిటివ్ అని చెప్పాను సార్. అట్లాంటప్పుడే అలాంటి స్టాక్స్ ఏమైనా దొరుకుతాయేమో చూడాలి. ఇన్ఫోసిస్ మీరు ఎందుకు సజెస్ట్ చేయలేదు అని అంటే మనం HCL తీసుకున్నాం, అది పర్ఫార్మెన్స్ బాగుంది, ఇన్వెస్ట్మెంట్ పిక్, అందుకని చెప్పట్లేదు. కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడేమో మంచి మూమెంటం అందుకుందంట, ఇది గుడ్ న్యూస్, ఆల్రెడీ పెరిగిపోయి ఉంటుంది మార్కెట్. కానీ మీరు సరిగ్గా కంపెనీని మేనేజ్మెంట్ని మీరు నమ్మితే ఇలాంటి ప్యానిక్ న్యూస్ వచ్చినప్పుడు ఆ డే 2 డేస్ బాగా నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది కదా, అప్పుడు ఏదైనా ఇన్వెస్ట్మెంట్కి ఆపర్చునిటీ వెతకండి. సో నేను చెప్పే పాయింట్ మీకు తెలుసు, కాకపోతే ఏంటంటే ఆ కోవలో మనం ఫోకస్ చేయకుండా మనం ఏంటంటే ఇంకొకరిని ఫాలో అవుతాం, అర్థమవుతుందా? అది జస్ట్ మన లైఫ్ మనం అబ్జర్వ్ చేసుకుంటే చాలు, ఏం చేయాలో తెలుస్తుంది, అర్థమవుతుందా? మనిషి ఏంటంటే టూ మచ్గా ఇంకో దాని మీద అలా ఫాలో అయితే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది అంటే వల్ల ఇన్నర్ సెన్స్ కోల్పోయాడు. లేకపోతే ఏంటంటే అదరాని మళ్ళీ ఏంటంటే చాలా సెన్సులు ఉంటాయి మనిషికి కూడా. చూడండి ఫ్రెండ్స్, US జాబ్లెస్ స్కీమ్స్ ఇప్పుడే మాట్లాడారు కదా, ఎస్టిమేట్స్తో కంపేర్ చేస్తే అంట తక్కువ వచ్చిందంట. మరి మార్కెట్ పడలేదు కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోరు. సో అలాగే ముత్తూట్ ఫైనాన్స్ గురించి CLSA వాళ్ళు ఏం చెప్తున్నారంటే అండర్ పర్ఫామ్ చేస్తుందని చెప్తున్నారు, డౌన్గ్రేడ్ చేశారు. రిజల్ట్స్ తర్వాత వాళ్ళు ఇస్తున్న టార్గెట్ ప్రైస్ ఇది చూడండి అనమాట. సో అండర్ పర్ఫామ్ చేస్తుందని డౌన్గ్రేడ్ చేసి టార్గెట్గా 1440 ఇస్తున్నారనమాట. చూడండి, అంటే CMP నుంచి ఎక్కువే ఉంది, కాకపోతే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు మాట్లాడలేదు. చూడండి ఫ్రెండ్స్, HDFC బ్యాంక్ ఇప్పుడు న్యూస్ అప్డేట్ వస్తుంది, అంటే మార్నింగ్ వచ్చి ఉంటుంది, కాకపోతే అంటే స్టాక్ మార్కెట్లో HDFC బ్యాంక్ ఆల్రెడీ ర్యాలీ అయ్యే ఉంటుంది వచ్చేటప్పటికి. సో HDFC బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే హోమ్ లోన్స్ మార్కెట్ షేర్ అనేది సో 18 to 20% పెరిగిందనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నారు మెర్జింగ్ తర్వాత. అలాగే 2 మోర్ట్గేజ్ ప్రొడక్ట్స్ లాంచ్ చేయబోతున్నాం అంటున్నారు. సో వీటి వల్ల కూడా గ్రో అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇవన్నీ బేస్ చేసుకొని పెరిగిందని అనుకుంటున్నారా? సో ఆల్రెడీ అది మొన్నే బోటమైంది, నేను మొన్నే చెప్పాను. కాకపోతే యూఎస్లో ఆ CPI వాళ్ళ వల్ల కొంచెం కిందకి వెళ్ళి మళ్ళీ ఓటబావులో వచ్చినట్టు వచ్చింది. అందుకని HDFC బ్యాంక్ని మొన్న ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఇవ్వాలని చెప్పట్లేదు కదా ఈ న్యూస్ అప్డేట్ చదివిన తర్వాత. సో అదనమాట, అంటే మన ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదులే కానీ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బయింగ్ కనిపించి ఆ వ్యూ ఇచ్చాను. మీరు చూసుంటే 22 నుంచి HDFC బ్యాంకు మనం పలుమార్లు ఇచ్చాము. మొన్న ఈ మధ్య ఇచ్చిన అంటే ఫస్ట్ ఈ మధ్య రీసెంట్గా వచ్చిన ఫాల్ డౌన్లో ఇచ్చినప్పుడు తప్ప
మేజర్గా మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ని కరెక్ట్గా బోటంలో కొన్నాం. అంతకుముందు కొన్న 1260 అయినా 1270 అయినా అప్పుడు మనం ఎంటర్ అయిన దగ్గర నుంచి హార్డ్లీ 1-2 డేస్ స్పీడ్ అందుకుందనమాట. టెక్నికల్గా కూడా అబ్జర్వేషన్ ఉండటం వల్ల అది ఇవ్వగలుగుతున్నాను. కానీ ఇన్వెస్ట్మెంట్కి అంతలా టెక్నికల్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి హెచ్డిఎఫ్సి చార్ట్ చూద్దాం పదండి. చూడండి సార్, హెచ్డిఎఫ్సి బ్యాంకు ఫుల్ క్యాండిల్ పడుతుంది అని టెలిగ్రామ్ గ్రూప్లో ఎలా చెప్పారు అని అంటే, సో మీరు మంచి కంపెనీలు అంటే రిలయన్స్, టీసీఎస్ ఇలా నిఫ్టీ 50లో బాగా కొంచెం ట్రెండింగ్ ఉండి కొంచెం ప్రాఫిటబుల్గా ఉండి ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ ఉండే ప్లేయర్ని మీరు రోజు ఒక 10 నుంచి 15 కంపెనీలని చూడండి. మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మీరు ఒక 10-15 కంపెనీలు మీరు చూస్తే ఇనీషియల్ 15 మినిట్స్లో ఏ కంపెనీ ఫుల్ క్యాండిల్ పడుతుందో తెలుస్తుంది. రేపొద్దున చూస్తే తెలుస్తుందని కాదు, అలా డైలీ చూస్తూ ఉండండి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీకు తెలుస్తుంది ఏది పెరుగుతుందో. దానికి సపరేట్ లాజిక్ ఏమి ఉండదు. ఎందుకంటే మన కళ్ళే స్కానర్స్, ఎలా చెప్పగలుగుతాం చెప్పండి. దీనికి సంథింగ్ లాజిక్ ఏం లేదు. మీకు చాలాసార్లు హెచ్డిఎఫ్సి బ్యాంకే కాదు, మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి ఇప్పటి నుంచి వాళ్ళకి తెలుసు. నేను బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫుల్ క్యాండిల్స్ పడ్డప్పుడు చాలాసార్లు చెప్పాను, అబ్బాయి కొనేసి 330 దాకా వదిలేసేయండి నిఫ్టీని అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు వ్యూ ఇచ్చాను. మీరు గతంలో గుర్తు తెచ్చుకుంటే కనుక ఎలా అంటే ఇలాగే ఇనీషియల్ మూమెంట్స్ చూసి. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కన్నా కూడా కంఫర్టబుల్ హెచ్డిఎఫ్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడింగ్ అని చెప్పాము. 1400 బిలో కొనమన్నాను. కొనుక్కుంటే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో 1411 దగ్గర బుక్ చేసుకొని ఉంటారు. సో అలాగే ఏంటంటే 1438 దాకా వెళ్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. ఈరోజు కానీ రేపు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మాట్లాడాను. వెళ్తుంది, రేపనే కాదు, ఇంకో డే పడుతుందేమో. కానీ ఏంటంటే 1438 వైపు వెళ్ళిపోతుంది అనమాట. సో హెచ్డిఎఫ్సి బ్యాంకు ర్యాలీ అయితే నిఫ్టీకి కూడా బూస్టే కదా, అది కూడా ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోతుంది. రిలయన్స్ కన్నా ఎక్కువ వెయిటేజ్ కదా హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి లిమిటెడ్తో మెర్జ్ అవటం వల్ల. కాబట్టి ఏంటంటే సో బాహుబలే ఇక మార్కెట్ని ఆపటం అనేది ఇప్పట్లో సాధ్యం కాదు అని చెప్తాను. అన్లెస్ అంటే ఏదన్నా వస్తే టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ కూడా ఇస్తాను. చూడండి మేడం, సార్ హిందీవేర్ సో మనం ఎప్పుడో ఇచ్చాము. ఏ ప్రైస్ దగ్గర కొనుక్కున్నారు గుర్తుందా మీకు? సో హిందీవేర్ మనం ఇచ్చిన తర్వాత చాలా ర్యాలీ అయింది. అయితే ఏంటంటే రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగోలేదు. సో డిస్కస్ చేద్దాం అనుకుని మర్చిపోయాం కదా, సరే చూడండి ఒకసారి. అయితే ఏంటంటే నేను వెయిట్ చేస్తున్న లెవెల్ అయితే 244, 178, కానీ అక్కడ దాకా రాకపోవచ్చు. కానీ మనం అబ్జర్వ్ చేయాల్సిన నియరెస్ట్ లెవెల్ ఏంటి అని అంటే 386 అనమాట. 386 అండ్ 322. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడికి వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేసి అక్కడ ఏం జరుగుతుందని చూసి దాన్ని బట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి ఏదైనా ప్లాన్ చెప్తాను. సో నేను టెక్నికల్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. కంపెనీ మంచిది, మీ అందరికి తెలుసు. ఆల్రెడీ మనకి ఎంత రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పైకే వచ్చింది. మంచి గ్రోత్ ఉంది కమింగ్ 10 ఇయర్స్లో ఈ స్టాక్కి, అందులో డౌటే లేదు. అయితే మనం ప్రైస్ కొనుక్కునే పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ గురించి కూడా మనకు తెలుసు. కాబట్టి మనం మ్యాథ్స్ ఏంటంటే ఆ స్టాక్ బోటం అంటే మనం కొన దగ్గర నుంచి పైకి వెళ్ళే అవకాశాలు, ఆ పాసిబిలిటీస్ని మనం చూస్తాం అన్నమాట. అంతకంటే ఏం లేదు. కాబట్టి 386, 322 వచ్చినప్పుడు అడగండి. ఒకవేళ నేను చెప్పకపోయినా వీడియోలో కామెంట్లు కొడుతుంటారు కదా, మీరు అడిగితే నేను చూసి వెరిఫై చేసి మీకు అప్పుడు అప్డేట్ ఇస్తానమాట. కాబట్టి కొంచెం వెయిట్ చేయాల్సిన సమయం ఉంది హిందీవేర్కి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ గురించి. సో బ్యాంక్ నిఫ్టీ మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, సో 46,930 టార్గెట్ అని. సో సెకండ్ టార్గెట్ 47,670 అటువైపు వెళ్తుంది. చూసారా క్యాండిల్ ఎట్లా ఉంది, అగ్రెసివ్గా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సపోర్ట్ ఉంది. ఇంకెవరు ఆపుతారు దీన్ని? సో కాకపోతే ఏంటంటే అందరూ పాజిటివ్గా మారారు కాబట్టి ఓపెనింగ్ హైయర్ లెవెల్లో రావటం, వోల్టాలిటీ ఉండటం ఇట్లాంటివి జరుగుతాయి. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది అనమాట. సో మీరు చూస్తే కనుక అందరూ న్యూట్రల్గా ఉన్నప్పుడు, మార్కెట్ న్యూట్రల్గా ఓపెన్ అయింది అనుకోండి, ర్యాలీ అంటే అప్ ట్రెండ్కి వెళ్ళేటప్పుడు ర్యాలీ మంచిగా వస్తుంది. అలాగేంటంటే అందరూ నెగిటివ్గా ఉంది కానీ వాళ్ళు పైకి వెళ్ళాలనుకున్నప్పుడు డౌన్ సైడ్ ఓపెన్ అయినా కూడా సో అక్కడ ఆగటమో లేకపోతే రికవరీ ఫాస్ట్గా రావటమో చూస్తారు. రీజన్ ఏంటి అని అంటే ఆర్డర్లు దొరుకుతాయి. ఆర్డర్లు ఏంటంటే రీటైల్ పీపుల్కి అగెనిస్ట్గా, అంటే రీటైల్ పీపుల్ యొక్క థింకింగ్ ఇనిషియల్ ప్లేయర్స్ యొక్క థింకింగ్ అగెనిస్ట్గా ఉన్నప్పుడు ఏంటంటే మార్కెట్లో ఏంటంటే ట్రెండింగ్ మూవ్స్ ఉంటాయి. అర్థమవుతుందా? సో ఇప్పుడు రీటైల్ పీపుల్ కూడా తెలుసు. చూడండి, నిన్న ర్యాలీ వచ్చింది, ఇవాళ ర్యాలీ వచ్చింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగుంది. రేపు పొద్దున ఎవడైనా సెల్ చేయాలని చూస్తాడా? చూడ్డు. అందుకని ఏ హైయర్ లెవెల్లో ఓపెన్ అయితే ఈ రెడ్ క్యాండిల్ పైన టేల్ ఉందనుకోండి, ఇక్కడ పడి మళ్ళీ వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. చూడండి, ఇప్పుడు సపోజు ఇక్కడ క్యాండిల్ ఉంది, గ్రీన్ క్యాండిల్. సో రేపు 46,930 దగ్గర ఓపెన్ అయ్యి అక్కడక్కడే కొట్టుమిట్టాడుతా డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్తో ఈ లెవెల్లోనే క్లోజ్ అయింది అనుకోండి, డేటా మీరేం చూస్తారు? ఎఫ్ఐఐ డేటా చూస్తారు. ఎండ్ ఆఫ్ ది డే నెగిటివ్ పడి ఉంటుంది. అంతే కదా మీరు చూసేది.
నీటు డేటా ఇన్ని కోట్లు అమ్మారని చూస్తారు, లేకపోతే ఇండెక్స్లో నెట్ సెల్ వాటిని బట్టి ఎందుకు చెప్పలేరు అని అంటే చూడండి, ప్రీ మార్కెట్లో చాలా బై ఆర్డర్స్ ఉండిపోయినాయి, హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయ్యి హయ్యర్ లెవెల్లోనే క్లోజ్ అయిందంటే సో వాళ్ళు కక్కలేక మింగుతారు. అంటే వాళ్ళు హయ్యర్ లెవెల్లో బై చేద్దామని చూసినప్పుడు ఆర్డర్లు దొరక్క సో వాళ్ళు చేసేది ఏం లేక ఏంటంటే వాళ్ళే సెల్ కొట్టి ఆ ఏరియాలో ఉంచుతారు, వాళ్ళే సెల్ కొట్టి లోయర్ లెవెల్ నుంచి బై చేసుకుంటూ అక్కడక్కడే ఉంచుతారు. దానివల్ల నెట్ క్వాంటిటీ అనేది మీకు సెల్ కనిపించవచ్చు. కాకపోతే మరి కిందంతా బై ఆర్డర్సే ఉన్నాయి కదా, వాళ్ళ ఇంటెన్షన్ అది ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అయ్యింది, అది వాళ్ళు బై చేయాలనుకుంది, అది అర్థమైందా మీకు? చూడండి, ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ రోజు బై సెల్ చేస్తారు, మనకేంటంటే ఎగ్జిక్యూట్ అయిన ఆర్డర్లు కనిపిస్తాయి అక్కడ నెట్లో, అంతేగాని ఎగ్జిక్యూట్ అవని కనిపించవు కదా. అందుకే నేను ఏమంటానంటే ఇంటెన్షన్ ఇంపార్టెంట్ అని చెప్పి చాలాసార్లు చెప్పాను. సో మరొకసారి అదే చెప్తానమాట. సో అంటే నేను మన వీడియో చూస్తున్న వాళ్ళకి బిగినర్స్కి కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి కానీ అనిపించవచ్చు ఏంటంటే ఏదో మాట్లాడుతున్నాడు అనిపించవచ్చు. కాకపోతే ఏంటంటే 2-3 మంత్స్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకేమో వర్కౌట్ అవుతున్నాయి కదా, అందువల్ల ఏంటంటే విషయం సంథింగ్ ఏదో ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ అనిపిస్తుంది. ఎవరికి అలా అనిపించడం అది వాళ్ళ న్యాచురల్ ఫీలింగ్, దాన్ని మనం మార్చలేము, తప్పు కూడా కాదు అది. బిగినింగ్లో మనమైనా సరే మన సంబంధం లేని టాపిక్ చూస్తున్నప్పుడు ఏదో చెప్తున్నట్లే ఉంటుంది, కానీ యాక్చువల్గా థింగ్ ఏంటంటే అవి నేను చెప్పడానికి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ద్వారా ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఈ సపోర్ట్, రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజ్ అవి పనిచేసేటట్లయితే రాకేష్ జుంజునవాలా టెక్నికల్గా ఎక్స్పర్ట్, మీకు తెలుసు కదా, ట్రేడింగ్లో బాగా సక్సెస్ఫుల్ ఎవరంటే రాకేష్ జుంజునవాలా తెలుసు కదా. తనే ఒక పుస్తకం రాసేవాళ్ళు, టెక్నికల్ వచ్చేసి ఇది సపోర్ట్ అబ్బా, ఇది రెసిస్టెన్స్, ఇది రీట్రేస్మెంట్, ఇది ఎట్లా, మూవింగ్ యావరేజ్ ఎట్లా, ఫిబోనకి ఏది ఎట్లా, లేకపోతే ఆ పివట్ పాయింట్స్ అయితే ఎట్లా, లేకపోతే ఇండికేటర్లు ఎట్లా వాడాలని అనే పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఎక్కడైనా ఒక్క ఇంటర్వ్యూలో రాకేష్ జుంజునవాలా గారి ఒక్క ఇంటర్వ్యూలో అయినా సరే తన నోట్ నుంచి నేను ఈ టెక్నికల్ అనాలిసిస్ వాడతాను అని ఎప్పుడైనా చెప్పారా? చూడండి, అంతే కదా. అప్పుడు తన చివరి డేస్లో అయినా కనీసం సో హెల్ప్ఫుల్గా ఉంటుందని ఒక పుస్తకం రిలీజ్ చేసేవాళ్ళు కదా, అలా చేయలేరు. అర్థమవుతుందా? పీపుల్కి నేను అప్పుడప్పుడు ట్రైనింగ్ చెప్తుంటాను, మీకు తెలుసు కదా, దాంట్లో కూడా కొన్ని మెథడ్స్ నేను చెప్తాను హెల్ప్ఫుల్ అవుతుందని, కానీ అల్టిమేట్గా ట్రైనింగ్లో కూడా నేను చాలాసార్లు ఇలాంటి మాటలే మాట్లాడతాను, మీరు వినే ఉంటారు. మీ సెన్సే పనికి వస్తుంది, నిజానికి నో నీడ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రైనింగ్. మీరు మార్కెట్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే ఎడిపోతుందో అదే చెప్తుంది. చిన్న డిప్స్ వచ్చినప్పుడు అది ప్రాఫిట్ బుకింగ్ కైండ్ ఆఫ్, లేదా గ్లోబల్గా ఉన్న అలజడి వల్ల కొంచెం సెట్ బ్యాక్, అంతేగాని అది ఓవరాల్గా బ్రాడ్ వ్యూ కిందకి వెళ్ళే ఉద్దేశం వాళ్ళకి కాదు. సడన్గా కిందకి వెళ్ళిపోతే నష్టపోయేది మనం కాదు, వాళ్ళు. ఎందుకంటే కొన్ని వేలల్లో లాట్లు కొంటారు కాబట్టి సడన్గా కిందకి వెళ్ళిపోరు, దరేదరేళ్ళు కిందకి వెళ్ళిపోరు అనమాట, అలా సాధ్యం కాదు అది. సో అదేనమాట, అందుకనే మీకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ సో రికవర్ అయ్యి మ్యాక్స్ ఏంటంటే ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర తీసానికి ట్రై చేస్తారు వాళ్ళు. అర్థమవుతుంది, ఎందుకనంటే వాళ్ళకి చాలా నష్టపోతారు కదా. ఒక లాటు కొన్న వాళ్ళు మీరే నిద్రపోకుండా మీరు మేలుకుంటారు కదా నైట్ అంతా. మరి వేలు లాట్లు కొన్న వాళ్ళు నైట్ వచ్చే ఇష్యూస్ వల్ల వాళ్ళు ఎవ్రీడే డెసిషన్ మార్చేస్తే, కాబట్టి అలా మార్చరు వాళ్ళు, అలా మార్చరు అనేదే మన చేతిలో ఉన్న ఆయుధం, దానికి మించి ఏం లేదు. చాణక్య స్టాక్ ట్రేడర్స్ అంటే అదే మన వెపన్ కూడా అదే. హోప్ఫుల్లీ మీకు అర్థమైనట్టుంది. సో నిన్న నైట్ నిద్రపోవడానికి ఒక టెక్నిక్ చెప్పాను కదా, ఎంతమందికి నిద్ర వచ్చింది చెప్పండి. నేను చెప్పిన ఆ టెక్నిక్ ప్రకారం కనుక మీరు నిద్రపోతే నిజంగా మీకు కళ లేదా మైల్డ్గా ఒక కళ రావటం కానీ, అసలు ఆల్మోస్ట్ కళ రాకూడదు మనకి నెల్లో, అలా నిద్రపోతే కనుక సో చచ్చి బతికినట్టు ఉంటుంది. నెక్స్ట్ డే మైండ్ రీఫ్రెష్ అయిపోద్ది. చూడండి, డిప్రెషన్లో ఉన్నప్పుడు మనం పగలు కూడా నిద్రపోతాం, బాధలో ఉన్నప్పుడు ఏంటంటే ఎంత ఎక్కువ నిద్రపోయినా కూడా మనకు నిద్ర ఇంకా సరిపోదు. ఎందుకని? మన ఆలోచన అనేది జీరో అవ్వకపోతే సో నిద్ర సరిపోదు అనమాట. అందుకే యానిమల్స్ ఏంటంటే తక్కువ అవర్స్ నిద్రపోయి కూడా 2-3 అవర్స్ నిద్రపోయి కూడా ఏంటంటే సో అవి బద్ధకంగా అట్లా ఏం కనిపించవు, యాక్టివ్గా కనిపిస్తాయి. మనం ఏంటంటే 10 అవర్స్ 15 అవర్స్ 12 అవర్స్ మార్నింగ్ 11కి లేచి కూడా ఏంటంటే లేజీగా ఉంటాం. రీజన్ ఏంటంటే నైట్ మన మైండ్లో ఏంటంటే థాట్స్ ఆడుతూ ఉంటాయి, కళ్ళు వస్తూ ఉంటాయి అనమాట. డిజైర్ సంథింగ్, ఎవరో ఎక్స్ కానీ ఎప్పుడో కాలేజీలో ఉన్న ఎక్స్ గుర్తొస్తూ ఉంటారు, కళ్ళలోకి వస్తూ ఉంటారు. ఎందుకంటే లోపల డిజైర్ అంతే ఉండిపోయి కళ్ళ లోపల వస్తారు అంతే, అంతకంటే ఏం లేదు అది. అలాగే అదేనే కాదు, మీకు ఏదైనా గోల్స్ ఉంటే సాధించినట్టుగా. సో అందుకని ఎప్పుడు కూడా నేను ఏమంటానంటే ఫ్యూచర్ ఆల్వేస్ మిస్టరీ, పాస్ట్ అనేది ఏంటంటే జరిగిపోయింది, దట్ ఈస్ ద డెడ్ థింగ్. కాబట్టి ఏంటంటే ఆ డేలో బతికితే మనం సో నో నీడ్ టు థింక్ అబౌట్ ద టుమారో. మనం చేసేటప్పుడు సరిగ్గా పైన ఆలోచించి హాయిగా బతుకుంటే రేపొద్దున చూసుకుందాం అని ఆలోచిస్తా. నేను చెప్పినట్టు హృదయం మీద ఫోకస్ చేసుకుంటా నిద్రపోతే చచ్చి బతికినట్టు ఉంటుంది. పొద్దున్నే చచ్చి బతికినట్టు ఉంటే ఏమవుతుందంటే రేపు పొద్దున్న మళ్ళీ ఏంటంటే మళ్ళా పుట్టినట్టు ఉంటుంది. మళ్ళా పుడితే తెలుసు కదా, మళ్ళా పుడితే
మళ్ళీ చిన్నపిల్లలాగా ఉంటుంది లైఫ్, మళ్ళీ సూర్యోదయం కొత్తగా ఉంటుంది. కాబట్టి సో లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది, ట్రై చేయండి. సో అది ఫ్రెండ్స్, మనకి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాక్స్ నేను మన ఛానల్ చిన్న ఛానల్ కాబట్టి 40-50 కామెంట్లు మహా అయితే, ఎప్పుడన్నా రేర్గా 70. సో అంతకన్నా ఏముండవు కదా, ఉపయోగపడే కామెంట్లు చేయండి, ఊరక మనం పొగట్టం కాకుండా. ఎందుకంటే ఈ స్టాక్ గురించి అడిగితే అది కామన్ స్టాకు, అందరికీ పనికి వస్తుందని కామెంట్ చేశారనుకోండి మీరు, దానివల్ల బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే దానివల్ల నా వర్క్ అనేది ఏమవుతుందంటే ఈజీ అవుతుంది చదవటం అనేది. ఒక మనం 500-600 కామెంట్లు అయితే నేను రిప్లై ఇవ్వలేను, చదవలేను, మీరు ఇవ్వలేరు. ఆ 500 కామెంట్లో 400 మీరు పోగొట్టమే సరిపోద్ది, దానివల్ల బెనిఫిట్ ఏమీ ఉండదు. కాబట్టి ఏంటంటే ఏదైనా టెక్నికల్గా అడిగితే నాకు వీడియో చేయాలనిపించాలన్నమాట దాని మీద, అలా అడగండి. అర్థమవుతుందా? మీరు రోజు పొగుడుతూనే ఉంటారు కదా, దానికి ఎందుకు మళ్ళీ సపరేట్గా, అర్థమవుతుందా? సో అదనమాట. కాబట్టి యూస్ఫుల్ థింగ్ కామెంట్ చేస్తారని ఆశిస్తూ, కళాకారులకి చప్పట్లు, మాలాంటి యూట్యూబర్స్కి సరైన క్వెరీస్తో కామెంట్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్, గుడ్ డే.